వీటి యొక్క ఏజ్ వచ్చేసి 22వ రోజు. చిక్స్ను అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని ఒకటే యూనిఫామ్లో అనేది ఉంటాయి. అదేవిధంగా వీటి యొక్క లెగ్స్ కూడా బాగా డెవలప్మెంట్ అనేది జరిగింది. బ్యాక్ సైడ్ను చూసినప్పుడు వాటి యొక్క చర్మం అనేది పింక్ కలర్లోకి అదేవిధంగా ఎరుపు రంగులోకి కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా బర్డ్ అనేది ఎరుపు రంగులో ఉన్నట్లయితే ఎలాంటి డిసీజ్ లేకుండా హెల్తీ ఉండదని దాని యొక్క ఇండికేషన్. ఇదే బర్డ్స్ ఇదే షెడ్లో ఈ రోజు వచ్చేసి 28వ రోజు. ఈ 28వ రోజు ఉన్నటువంటి ఈ బర్డ్స్ చూసినట్లయితే ఒకటే యూనిఫామ్లో అదేవిధంగా గ్రోత్ అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది. వీళ్ళు చేసుకుంటున్నటువంటి ఫార్మింగ్ వచ్చేసి ఓను. ఈ విధంగా బర్డ్స్ అనేది హెల్తీగా ఉండడానికి వీరు చేసినటువంటి మెడికేషను అదేవిధంగా మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే వీరు బ్రూడింగ్లో అనేది అప్ టు 8 days వరకు బ్రూడింగ్ పెట్టేసి వాటిలో టెంపరేచర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ అదేవిధంగా మెడిసిన్స్ అనేది ఫస్ట్ వీక్లో వ్యామిగ్రోని 100 ml 1000 పిల్లల ప్రకారం ఇచ్చేస్తూ కాల్షియం మెడిసిన్ని 3 times ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో 3 times అనేది ఇచ్చారు. ఫినిషర్లో హై ప్రోటీన్ లెవెల్స్, హై ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఈ ఫినిషర్ ఫీడ్ని తీసుకున్నప్పుడు బర్డ్స్ యొక్క ఆర్గన్స్ అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది. దానికి సపోర్ట్గా గ్రోత్ ప్రమోట్ వచ్చేసి వ్యామిగ్రోని 200 ml 1000 బర్డ్స్ ప్రకారము ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 28 రోజులు కనిపిస్తున్నటువంటి బర్డ్స్ అన్ని ఒకటే యూనిఫామ్లో వీటి యొక్క బాడీ వెయిట్ కూడా 1.7 అన్నది ఉంది. బ్యాచ్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, అదేవిధంగా వీటి యొక్క లిఫ్టింగ్ వివరాలు, యావరేజ్ బాడీ వెయిట్ అనేది లిఫ్టింగ్ అయిన తర్వాత కంప్లీట్ పూర్తి వీడియో అనేది మీ ముందుకు అప్లోడ్ చేస్తాను.